మూడవదిగా బైబిల్లో చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 10-11 వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు, అంటే ఇలాంటి ఒక ఆరాధన కర్మం జరుగుతూ ఉంటే యేసుప్రభు అక్కడికి వెళ్ళాడంట. వెళితే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆ దయ్యం ఏం చేసింది? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. చాలా సందర్భాల్లో దయ్యం పట్టడం అంటే ఏమనుకున్నాం అంటే ఆ వెంట్రుకలు ఎరగబోసి తర్వాత గట్టి అరిచి నేను వీళ్ళ మామను, వీళ్ళ అత్తను, వీళ్ళ కోడలను అని చెప్తారు కదా, అది అనుకుంటారు దయ్యాలు. అది కాదు. దయ్యము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వ్యక్తి దయ్యము కారు వాళ్ళు. అవన్నీ సాతాను చెప్పే పచ్చి అబద్ధాలు. అందుకే అపవాదికి పేరు పెట్టేవాడు ఆది నుండి అబద్ధికుడు వాడు. దయ్యము పడితే ఈమె ఏం చేసింది తెలుసా? కింద పడి మా అత్త వచ్చింది నాలోకి, మా మామ వచ్చింది నాలోకి అని చెప్పలా. దయ్యం పడితే ఆమె నడుము వంగిపోయింది. ఆ దయ్యం ఏంటి దయ్యం తెలుసా? దేంట్లో పవర్ఫుల్ తెలుసా? ఆ దయ్యము బలహీనత. అంటే స్పైనల్ కార్డ్ను పట్టుకుందనుకో ఆ దయ్యము, అంతే, ఆ స్పైనల్ కార్డ్ వీక్ అయిపోతుంది. ఇంకేం మిగతంతా బాగుంటుంది, పనులు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, నోరు బాగుంటుంది, కాళ్ళు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఒక స్పైనల్ కార్డ్ను మాత్రం పట్టుకుంటే అది వీక్ అయిపోయింటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి ఆమె దేవుని మందిరంలో ఉందంట. జాగ్రత్త. ఏంటి ఈరోజు మూడవ అంశం ఏంటంటే, నీ బలహీనతలు కొన్ని ఏం చేస్తాయి తెలుసా? దేవుని ఆలయానికి రాకుండా చేస్తాయి, దేవుని ఆలయానికి దూరం అయిపోయేటట్లు చేస్తాయి, దేవుని మందిరంలోనికి రాకుండా చేస్తాయి. ఎందుకంటే ఒక దయ్యం పట్టింటుంది, అది బయటకు కనపడని దయ్యం, మామూలుగానే ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ బలహీనత పట్టినటువంటి ఈమె దేవుని దగ్గరకు వచ్చిందంటండి. దేవుని దగ్గరకు వచ్చింది. నీ జీవితంలో ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయనటువంటి వ్యక్తి అయితే నీ అంత ఆశీర్వదించబడే వ్యక్తి ఎవరు ఉండరండి. ఎవ్వరు ఉండరు. రాసి పెట్టుకోండి. దేవా, ఈ ఆదివారం నీ ఆలయానికి వచ్చాను, నా జీవితంలో ఎందుకు జరగదు నువ్వు ప్రార్థన చేస్తారు, రోషం కలిగిన దేవుడు జరిగిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని ఆలయంలో, ఎలాంటి ఆలయం తెలుసా? దేవుడు ఉండే ఆలయం, పాలు తేనెలు ప్రవహించు దేశం అయితే ఇక దేవుడు ఉండేటువంటి ఆలయంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత మీరు సాక్ష్యాలు కొన్ని వింటారు, ఎలాంటి కార్యాలు ప్రభు చేశాడు అనేటువంటిది. మన మందిరంలో కూడా దేవుని బిడ్డలారా ఎన్నో అద్భుతాలు మీ కళ్ళారా మీరు చూస్తుంటున్నారు. ఎందుకు చెప్తుంటున్నానంటే, అద్భుతాలు చేసే దేవుని దగ్గరికి ఈమె రాకుండా ఆగిపోలేదండి. నా యొక్క నడుము వంగిపోయింది, కొంచెం కాలు నొప్పి వచ్చి, కొంచెం తలనొప్పి వచ్చి, కొంచెం జ్వరం వస్తే వెంటనే చర్చికి లీవ్ లెటర్ పెడతాం, నేను రామ్. ఈమె ఏం చెప్పాలి? నా నడుము వంగిపోయింది. వంగిపోయిన ఆమె నేనేం రావాలా? వంగిపోతే ఏ పాస్టర్లు కనపడ్డు, పాటలు పాడేవాళ్ళు కనపడ్డు, ఏం కనపడ్డు, ఎందుకు రావాలి నేను? నా జీవితంలో ఎందుకు నాకు ఈ దయ్యం పట్టేటట్లు చేశాడు ప్రభు, నా జబ్బు ఎందుకు బాగు చేయలేదు అనుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చిందండి. దేవుని దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే నువ్వు మారు మాట్లాడకుండా నీ బలహీనతలో దేవుని దగ్గరకు వస్తావో అప్పుడే నువ్వు బలవంతుడవు. దేవుని బిడ్డలారా, నా లైఫ్లో ఒకే ఒక్కసారి, ఐ థింక్ 2 times నేను చర్చికి రాకుండా ఆగిపోయాను. ఒకటి, మా అమ్మ చనిపోయిందండి. శనివారం తెల్లారుజామున మా అమ్మ చనిపోయింది. ఆదివారమున ఇక నేను చర్చికి రాలేని పరిస్థితి, అది మొదటిది. రెండోదిగా ఒకసారి భయంకరమైనటువంటి జ్వరం లేచిన, ఆ 2 కండిషన్స్ తప్ప నేను ఎప్పుడు చర్చిని మిస్ చేసుకోలేదండి. ఎక్కడైనా సరే మిస్ చేసుకోలేదు నేను. కారణం ఏంటంటే దేవుని మందిరంలో మేళ్ళు ఉన్నాయి. దేవుని మందిరంలో నీకు రాకుండా పోయింటే ఈమె బలహీనురాలుగానే ఉండండి. దేవుని మందిరానికి వచ్చింది కాబట్టి ఈ బలహీనత నుండి విడుదల పొందింది. దేవుని మందిరాన్ని ఆదివారం మిస్ చేసుకునే వ్యక్తి బలహీనతలో ఉండేటువంటి వ్యక్తి. బలహీనతలో ఉంటాడు, ఏదో ఒక బలహీనతలో ఉంటాడు. ఇది మర్చిపోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో రానటువంటి వారిని గురించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడేమో, నాకు తెలియదు. ఎందుకో దేవుడు ఆ మాట చెప్పమని ప్రేరేపిస్తున్నా కాబట్టి ఆ మాట అంటున్నాను. ఈమె దేవుని దగ్గరకు వచ్చింది, అందుకే బలహీనత నుండి విడుదల పొందింది. దేవుని మందిరానికి రాకపోవడం కూడా ఒక బలహీనత, దేవుని మందిరానికి క్రమంగా రాకపోవడం కూడా ఒక బలహీనత, దేవుని మందిరానికి దూరం కావడం ఒక బలహీనత. ఈ విషయంలో బలహీనులు కాకుండా ఉండండి, మీ కార్యం సఫలమవుతుంది. అది దేవుడు చెప్పే మాట. పాపము దగ్గర జాగ్రత్తగా ఉండండి, మీ కార్యం సఫలమవుతుంది. పరిస్థితులను పట్టించుకోవద్దు, నీ జీవితంలో కార్యాలు సఫలమవుతుంది. దేవుని మందిరానికి దూరం కావద్దు, నీ కార్యం సఫలమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో, అందుకే కీర్తన, బయట 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ద్వారము గేటు దగ్గర ఉండడం మేలు. దేవుని మందిరము దగ్గర ఉండడం,
365 రోజులు షాపింగ్ చేయి, లేకపోతే ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, చదువుకో, షికార్లకెళ్ళు, తిను, బయట 365 రోజులు 365 రోజులు బయట ఉండు, ఒక్క పూట దేవుని మందిరం దగ్గరికి రా. అది నీ జీవితంలో ప్రతి బలహీనత నుండి నేను దూరం చేస్తుంది. ఒకవేళ ఈమె చర్చిలోకి రాకుండా ఉంటే ఈ బలహీనత నుంచి చచ్చిపోయింది ఆమెకు కాఫిన్ బాక్స్ ఏ రకంగా ఉండేది తెలుసా? అందరికీ ఫ్లాట్ ఉంటే ఆమెకు రౌండ్గా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆమె వంగలేదు. ఆమె కాఫిన్ బాక్స్ కూడా మామూలు అందరి బాక్స్ లాగా మారిపోయింది. ఎందుకు తెలుసా? ఆమె బలహీనురాలు కాక దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో రావడం, దేవుని మందిరంలో దేవుని స్తుతించడం, ఆరాధించడం ఎప్పుడు మన జీవితాల్లో మిస్ కాకూడదండి. అది మిస్ అయిందంటే మనం బలహీనంగా మారిపోతాం. ఇంకా సాతాను ఏవేవో కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన బలహీనులు కాక దేవుని మందిరంలోనికి వద్దాం. ఒక జరిగిన సంఘటన నేను చెప్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను అనుకుంటాను, మరొకసారి చెప్తాను. నేను ఒక 35 సంవత్సరాల కిందట జరిగింది చెప్తాను నేను. ఏంటంటే సిఎస్ఏ కాంపౌండ్లో ఒక 2 నెలలు ఒక మీటింగ్ పెట్టారండి. మామూలుగా 4 రోజులు 3 రోజులు మీటింగ్ ఉంటే 2 నెలలు మీటింగ్ పెట్టారు. దాదాపు 2 నెలల కాలం మీటింగ్ పెడితే క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్ టీమ్ అని వేరే దేశం నుంచి ఒక 30-40 మంది టీం వచ్చారండి. అద్భుతంగా మీటింగ్ జరిగాయి. ప్రతి శుక్రవారం వాళ్ళు సిలువ దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒక కరాటా ఫైటర్ని పెట్టి అంతా యేసుప్రభులాగా అతన్ని రెడీ చేసి నిజంగా కొడతారండి. పిచ్చిగా కొడతారు. విపరీతంగా జనాలు ఏడ్చేవారు. ఆ మీటింగ్స్ జరుగుతున్న సందర్భంలో చాలా గొప్ప రివైవల్ కడపలో వచ్చింది. మీటింగ్స్ అయిపోతే మేము పాత సిఎస్ఐ చర్చ్ ఉంది చూసారా? పాత సిఎస్ఐ చర్చ్, ఇప్పుడు కొత్త సిఎస్ఐ చర్చ్ కాదు, పాత సిఎస్ఐ చర్చిలో సాయంకాలం ప్రార్థనకని అందరం కూడుకునే వాళ్ళం. మా నాన్న అందరం కలిసి వెళ్ళేటువంటి వాళ్ళం సాయంత్రం అవుతే అక్కడికి. సో మేము పోయే టైంకి ఒక ఆమె చర్చిలో నిలువు మోకాలుంగి ముసుగేసుకొని ఉంది. మేము చూసి ఎవరో ప్రార్థన చేసుకుంటారంలే, మేము వెనక కూర్చున్నాం. నా కళ్ళతో నేను చూసింది చెప్తున్నా. మేమంతా వెనక అంతా కూర్చున్నాం, చైర్లు ఉంటే చైర్లలో కూర్చున్నాం. ఒక 5 నిమిషాల ప్రార్థన తర్వాత ఆమె లేచి వెనక సైడ్ చూసి వణికిందండి. నిజంగా అట్లా షేక్ అయిపోయింది ఆమె. మా నాన్న అడిగాడు, ఏమ్మా ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఇక్కడ సిఎస్ఐ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందంటూ వచ్చాము. ఎక్కడ తిరిగినా మీటింగ్స్ ఆనవాళ్ళు లేవు. ఈ గ్రౌండ్లో నేను తిరుగుతుంటే ఇక్కడ చర్చ్ అనలేదు, ఈ యొక్క రూమ్ తెరిచింటే వచ్చి చూస్తే ఆడొక సిలువ ఉంది. అందుకే ఆ సిలువ ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసుకుంటున్నాం. మామూలుగా ఎవరు అడగరు, కానీ మా నాన్న అడిగాడు. ఏమని అడిగాడంటే, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమని తెలుసా? నాకు పెళ్ళి చాలా కాలమైంది, నాకు సంతాన దీవెన లేదు, నాకు దేవుడు ఇస్తాడని వచ్చాను. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు పోమ్మా అని చెప్తే ఆమె సంతోషంగా వెళ్ళిపోయిందండి. అది మొదటి సీన్. రెండో సీన్ ఏంటంటే, ఒకరోజు సాయంకాలం అదే స్థలంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. ప్రార్థన చేసుకోవడం ఒక ఆటో వచ్చి ఆగిందండి. ఆటోలోంచి ఒక పెద్ద ఆమె దిగింది. ఆమె వెనక ఒక ఆమె లావుట ఆమె దిగింది. ఆమె ఒడ్డులో ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె వచ్చి కూర్చొని అందరిని చూసి నవ్వుతుంది. ఆమె ఎవరన్నా ఒక లేడీ కొత్త ఆమె వచ్చి నవ్వుతుంటే ఎట్టుంటుంది? మీ ఇంటికి ఎవరన్నా ఒక ఆమె లేడీ వచ్చింది అనుకోండి, కూర్చొని నవ్వుతుంది అనుకో, చూసి అందరిని చూసి నవ్వుతుంది అనుకో, 2 తలంపులు వస్తాయి. ఒకటి మెంటల్ అన్నా ఉండాలా, రెండోది ఈమెకు దయ్యమన్నా పట్టిండాలి. ఎందుకు నవ్వుతుంది ఈమె? నేను కూడా చూసి నాకు భయం వేసింది కొంచెం. ఏమో ఈమెకు దయ్యం ఉందేమో, ఇంకా నెక్స్ట్ కింద పడుతుంది అనుకుంటా. అంటే ఆమె ఏం చేసిందంటే, నన్ను కనుక్కోలేదా సార్ అని మళ్ళీ మా నాన్న అడిగింది. కనుక్కోలేదమ్మా, ఎవరు మీరు అంటే, కొన్ని నెలల క్రిందట ఇక్కడికి వచ్చి ఆ శిలువ ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసిన ఆమెను గుర్తుందా? ఎవరు నువ్వు, ఎందుకోసం వచ్చావని అడిగావు, గుర్తుందా? గుర్తుంది, ఆమెనే నేను. అప్పుడు సన్నగా ఉన్నావు కదమ్మా, ఇప్పుడు లావు అయిపోయింది ఆమె అంటది, నా భర్త నాకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఆ సందర్భంలో మందిరంలో ఉన్న దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుకోలేదు, ఈ రూమ్లో ఏముందిలే ఏం చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఆమె దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఆమె. అందుకే ఆమె జీవితంలో ఆశీర్వాదాలు వచ్చాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆమె బలహీనత కలిగిన స్త్రీగా ఉంది, కానీ మందిరానికి రాకుండా ఆగిపోలేదు. ఈ దేవుడు నాకు బలహీనతనిచ్చాడు, నాకు బాగా కాలేదు, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, అందరూ బాగున్నారు కదా అని దేవుని పైన సనిగి మందిరానికి దూరం కాల, మందిరానికి వచ్చింది ఆమె. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఆమెను బాగు చేశాడు.
నీ జీవితంలో బలహీనత ఏంటి తెలుసా? మందిరానికి రాకుండా సాతాను చేసినప్పుడు మందిరానికి రావాలి. అదే నీ జీవితంలో ఆశీర్వాదాలు నెరవేరుస్తుంది. చివరిదిగా ఏ బలహీనతలో మన జీవితంలో ఉండకూడదంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలామందికి ఒక తలంపు ఉంటుంది. ఏంటి ఆ తలంపు అంటే, ఒకవేళ మేము అడిగాను అనుకో, చాలామందిని ఇక్కడ ఉండేవారిని అడిగాను అనుకో, మొన్న శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది కదా, ఎందుకు రాలేదు అని అడిగితే మనసులో ఉండేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. నేను ప్రార్థన చేసే దేవుడు ఆడింటాడు, నేను ప్రార్థన చేసే దేవుడు వింటాడు, అందుకే నేను రాను. నా ప్రార్థనలు దేవుడు వినడు. ఎందుకంటే నా ప్రార్థన యొక్క శక్తి నాకు తెలుసు. నా ప్రార్థన అంత పవర్ఫుల్ కాదు, నా ప్రార్థనలు అంత బలం ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మయు మన బలహీనతను చూసి. ఏంటి బలహీనత తెలుసా? యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది, యుక్తముగా ఎలాగో ప్రార్థన. నిజంగా ప్రార్థన చేయడం ఎవరికి చేత కాదంట. సరిగా దేవునికి అంగీకారమైన ప్రార్థన చేయడం ఎవరికి తెలియదంట. అదే బలహీనత అంట. ఈ బలహీనతలో ఆత్మదేవుడు సహాయం చేస్తాడంట. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడంట. ప్రార్థన చేయడం నీకు రాకపోవచ్చు, ప్రార్థన యుక్తముగా చేయడం నీకు చేత కాకపోవచ్చు, కానీ ఆత్మదేవుడు ఆ బలహీనతను చూస్తాడు. అరే ప్రార్థన చేయలేకున్నాడు సుధీర్, ప్రార్థన చేయలేకున్నాడు పలానా సహోదరి అనుకొని దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మను పొందుతాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు తెలుసా? యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలదో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నాకు ఈ అనుభవాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేయాలనో ఎలా అడగాలనో అర్థం కాదండి. అర్థం కాదు. ఏం ప్రార్థన చేయాలనో, ఏ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, ఏ వాక్యాన్ని పట్టుకొని అర్థమే కాదు, తెలియదు. ఆ సందర్భంలో కామ్గా కూర్చొని ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. ఎందుకంటే ప్రార్థన చేసే బలం మనకుండదు, ప్రార్థన చేసే శక్తి మనకుండదు, ప్రార్థన చేసే జ్ఞానం మనకుండదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనకు దూరం అవుతారు, ప్రార్థన చేయరు. ప్రార్థన నాకు రాదులే, నేను ప్రార్థన చేసి ఎవడు వింటాడులే అనేటువంటి తలంపు మనకు ఉంటుంది. దేవుడు అంటున్నాడు అది బలహీనతగా సాతానుకు చెప్తున్నాడేమో. ఆ బలహీనతను బట్టి దూరం కావద్దు, ప్రార్థన చేయడం ప్రారంభించు. నీకు చేత కాదా? నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి ఒక్క నిమిషం మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పక్కన వచ్చి దేవునికి నీ తరపున దేవుని అడుగుతాడు, ప్రభువా ఇదిగో ఈ సుధీర్ ప్రార్థన చేస్తున్నాడు కానీ సంపూర్తిగా చేయలేకపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది, నేను ఇప్పుడు చెప్తాను ప్రభువా, ఇదిగో ఈ విషయంలో సహాయం చేయి, ఇట్లా సహాయం చేయి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మన పక్కన ఉండి మనకు నేర్పిస్తాడు. ఎప్పుడంటే నీవు ప్రార్థన చేయడానికి రెడీ అయితే. నువ్వు పండుకుంటే దేవుడు పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకు చేయడు, మన బలహీనత చూస్తాడు. ప్రార్థన ఎలా చేయాలని అర్థం కావడం లేదా? నువ్వు మోకరిల్లి నువ్వు చిన్న చిన్న ప్రార్థన చేయి చాలు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని బిడలారా, క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి ఒక దైవ సేవకుడు బిల్లీ గ్రహాం. ప్రపంచంలో కోట్ల మందిని ప్రభు కోసం సంపాదించినటువంటి దైవ సేవకుడు ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళితే అక్కడ గొప్ప దైవ సేవకుని ఇండ్లను చూడడానికి తీసుకొని వెళ్ళారు. ఈయన బైబిల్ ట్రైనింగ్ చేస్తుంటే బైబిల్ కాలేజీలో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరినీ లండన్కి తీసుకొని వెళ్ళి లండన్లో ఆ గొప్ప దైవ సేవకుడు జాన్ వెస్లీ యొక్క ఇంటిని చూపించారు. ఇంటిని చూపిస్తే ఆ ఇంటిని చూశారు, అబ్బా బాగుంది అనుకొని ఆయన ప్రార్థనా గదిలోకి తీసుకొని వెళ్ళారు. ప్రార్థనా గదికి తీసుకొని వెళ్తే ప్రార్థనా గదిలో ఒక విచిత్రమైనటువంటిది ఉంది. ఏంటి తెలుసా? ఇల్లంతా చాలా బాగుంది. ఆయన బెడ్ ప్రక్కన ఒక కార్పెట్ ఉంది. ఆ కార్పెట్ చాలా పాతగా ఉందంట. ఆ కార్పెట్ను చూసి అందరూ వచ్చి నవ్వుకుంటూ ఉన్నారంట. ఈయన పోయి అడిగాడంట, ఏంటి ఆ కార్పెట్లో 2 రంధ్రాలు ఉన్నాయి ఏంటి అని అడిగాడంట. ఆ రంధ్రాలు ఏంటంటే ఆయన ప్రతిరోజు అదే స్థలంలో మోకరిల్చి ఆ రంధ్రాలు ఏర్పడ్డాయి అన్నారంట. అంటే అవునా అని అందరూ ఓకే జాన్ వెస్లీని చూసాము అనుకుని అందరూ బయటికి వచ్చేసారంట. బస్సు ఎక్కి నెంబర్ ఎంచుకున్నారంట. ఒకరు తక్కువ ఉన్నారు. ఎవరు అంటే ఈ బిల్లీ గ్రహాం లేడు. అరే ఎక్కడ పోయినాడు ఈ బిల్లీ గ్రహాం అని మళ్ళీ బస్సు దిగి అందరు ఎత్తుక్కుంటూ పోతే ఈ ఇంట్లో ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంటే అదే స్థలంలో ఆ 2 రంధ్రాల దగ్గర తిరిగి మోకరిల్లి ఒకే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడంట. డూ ఇట్ అగైన్ లార్డ్, మళ్ళీ జరిగించు ప్రభువా. జాన్ వెస్లీని వాడుకున్నావు, మళ్ళీ నా విషయంలో జరిగించు ప్రభువా. ఇదే
మళ్ళీ జరిగించు ప్రభా. జాన్ వెస్లీని వాడుకున్నావు, మళ్ళీ నా ద్వారా జరిగించు ప్రభా, మళ్ళీ నా ద్వారా. ఇంతకు మించి రెండు పదాలు, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్. ఆ చిన్న ప్రార్థన విన్నాడు దేవుడు. ఎలా ప్రార్థన చేయాలని అక్కడ అర్థం కాలేదు ఆయనకు, అందుకే ఒక చిన్న ప్రార్థన చేశాడు, డూ ఇట్ అగైన్. దేవుడు ఆ ప్రార్థనకి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు దేవుని వైపు ఆయన పరిచర్య ద్వారా తిరిగారు. ఆత్మదేవుడు నీ బలహీనతను చూస్తా. నీ బలహీనత ఏంటి తెలుసా? నాకు ప్రార్థన రాదు. నువ్వు చేసే చిన్న ప్రార్థన ఒకవేళ అది చాలా నీకే నచ్చదేమో, అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే చాలు. అది నీ బలహీనత అనుకోకుండా ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ ప్రక్కకి పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తాడండి. ఆత్మదేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎలాగూ ప్రార్థన చేయడంలో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యమే కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన చేయకపోవడం ఒక బలహీనత. ప్రార్థన నువ్వు చేస్తే నీకు అవసరమైనటువంటి సపోర్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కాదు, ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఏంటి? మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకో, చిన్న పిల్లలు, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు బాగా కష్టపడి రాస్తుంటాడు. చిన్న అక్షరాలే కదా, ABC దానికే టైర్డ్ అయిపోయి నిద్రపోతానే వాళ్ళమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఏమంటుంది? పనికిమాలినోడు నిద్రపోయినాడు అనదు. ఏమంటుంది తెలుసా వాళ్ళమ్మ? ఆమె బుక్ తీసుకొని, ఆమె పెన్సిల్ తీసుకొని, వాడు రైట్ హ్యాండ్తో రాస్తే ఈమె లెఫ్ట్ హ్యాండ్తో కూర్చొని రాస్తుంది. ఎందుకు? ఈమె లెఫ్ట్ హ్యాండ్ ఏ రకంగా సొట్టలు బిట్టలు ఉంటుందో వాడిని కూడా అట్టే ఉంటుంది. అందుకని లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది. ఎందుకు రాస్తుంది? వానికి రాయడం చేతనవుతుంది, కానీ అలసిపోయాడు, చేత కావడంలా, అందుకే నిద్రపోతున్నాడు. రేపు వాళ్ళ టీచర్ తిడుతుంది, వాళ్ళ టీచర్ కొడతదేమో అని ముందుగా ఈ తల్లి భయపడి ఈమె రాయడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తాడు నీ చేత కానప్పుడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయక ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ప్రార్థన ఎట్లా చేయాలని అర్థం కాదు, ఏడుస్తూ ఉంటారు. దే విల్ బి సింప్లీ క్రయింగ్. కొంతమందికి ఉంటుంది అనుభవాలు. అసలు ఏం చేయాలని అర్థం కాదు, దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవడం తప్ప ఇంకేముండదు. ఏం చేయాలనో, ఎక్కడికి పోవాలనో అర్థం కాలేదు. నా జీవితంలో 2 సందర్భాల్లో జరిగింది. ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్పను నేను. అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. సేవ ఇంట్లో కరోనా టైంలో జరుగుతూ ఉంది. మా ఇంట్లోకి అందరూ వచ్చి లైవ్ ఇస్తున్నారు, మంచి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. అంత జాగ్రత్తలు తీసుకుంటుండగా ఒకరోజు రాత్రి 10:30కు తెలిసింది నాకు, రెజినాకు కరోనా వచ్చింది. అప్పటికే తను కొంచెం వీక్ అయింది, కానీ అంత బాగుంది. కేవలం ఒక అర్ధ పూట తనకు స్మెల్ లేదు అంతే, స్మెల్ వాసన రాలేదంతే. మళ్ళీ మామూలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఎందుకు నేను ప్రార్థన చేశాను అంటే, ఏడుస్తూ ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, రెజినా పరిస్థితి ఏంటి తెలుసా? నా ఎదురు రూమ్లోనే ఉంటుంది, కానీ నేను దూరం నుంచి తను చూసి బాగున్నావా అని అడగాలి. పైనే ఉంటుంది, కింద పిల్లలు ఆడుకుంటుంటారు, పై నుంచి కిందికి చూడాలి అంతే. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని చూసి పక్కకి వెళ్ళిపోతుంది. ఎట్లుంటుందంటే రూమ్లోకి వెళ్ళాలి, ప్లేట్ ఆడ పెట్టి తిను అని చెప్పి నన్ను పక్కకు వచ్చేయాలి. నన్ను చాలా భయపెట్టారు డాక్టర్లు. బ్రదర్, ఆ మాస్క్ వేసుకో, ఈ మాస్క్ వేసుకో, అది వేసుకో, అవన్నీ వేసుకొని పోతే భలే బాధేసేది. ఏంటి, ఎక్కడో కనీసం దగ్గరికి వెళ్ళి పట్టుకొని బాగున్నావా అని అడగడానికి కూడా లేదే. ఆ సందర్భంలో లైవ్ ఇవ్వాలి. అప్పుడు హైదరాబాద్కు తను తీసుకుని వెళ్ళాలి. ఎవరిని అడగాలి? డ్రైవర్ ఎవరు లేరు. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయా. దేవుని బిడ్డలారా, హైదరాబాద్ కానీ వెళ్ళాం, కానీ రివర్స్ కడపలోనే దేవుడు తనకు ట్రీట్మెంట్ వచ్చేటట్లు సాయం చేశాడు. అప్పుడు ఎవ్వరు లేని సమయంలో పక్క రూమ్లో భార్య ఉంది, కింద పిల్లలు ఉన్నారు, ఒక్కరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులు. మా నాన్న దగ్గరికి కానీ మా ఇంట్లో దగ్గరికి కానీ నేను వెళ్ళకూడదు, ఎందుకంటే ఒకవేళ నా ద్వారా వాళ్ళకు వస్తుందేమో. అంటే అందరం ఉన్నాం, కానీ ఒకరితో ఒకరు సంబంధం లేనప్పుడు అప్పుడు ఏడుపు వచ్చిందండి. ఏం చేయాలన్నా భయంకరంగా ఏడ్చాను రూమ్లో. అసలు ఏం ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి? ఇది ప్రపంచంలో ఉండేటువంటిది కదా. ఈమెను స్వస్థపరచు అంటే ప్రపంచంలో కూడా తొలగిపోవాలి, అది తొలగిపోదు కదా. ఏమని ప్రార్థన? జస్ట్ ఐ వాస్ క్రయింగ్. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన చేస్తూ అట్లా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయానండి. ఉదయానికి చూస్తే షీ వాస్ సో ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉంది. అంతవరకు వీక్నెస్, తను కృంగిపోయి తాను ఏడుస్తూ తను ఒంటరిగా ఉంటూ. దేవుని బిడ్డలారా, అప్పుడు నేను ఏడ్చడం తప్ప ప్రార్థన చేయలేదు నేను. మరి ఉదయాన్నే ఎందుకు ఆమె బాగైంది అంటే, ఇదిగో
ఎలాగు యుక్తంగా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అందుకే ప్రార్థనలో నేను బలహీనుణ్ణి అనుకొని ప్రార్థన చేయకుండా ఉండవద్దు. నువ్వు అలా ఉన్నావా, వాగ్దానం నెరవేరదు. నాకు ఆ రోజు ప్రార్థన చేయడం రాలేదు, ఏం అడగాలనో తెలియదు, ఏ వాక్యాన్ని బట్టి అడగాలో నాకు అర్థం కాలేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. కానీ ఒకటే నేను మూలుగుతూ ఏడుస్తూ ఉన్నాను అంతే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పక్కన ప్రార్థన చేశాడు. ఉదయానికి షీ వాస్ నార్మల్. ఎందుకు చెప్తున్నానంటే, నీ బలహీనత ఏమని చెప్తాడు తెలుసా సాతాను? నీకు ప్రార్థన చేయడం రాదు, నీ ప్రార్థన పర్ఫెక్ట్గా ఉండదు, నువ్వు మామగారు నీకు వాక్యాలు జ్ఞాపకం ఉంటాయి కానీ అడగడం చేత కాదు, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేత కాదు, నీ చేత కాదు, యు ఆర్ వీక్ ఇన్ ప్రేయర్ అని చెప్తాడు. అలా కాకుండా బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. 4 విషయాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. మొట్టమొదటిగా పాపము దగ్గర జాగ్రత్తగా ఉండు. లేకపోతే అదే ఒక బలహీనతగా నీ జీవితంలో మారుతుంది. ఆ విషయంలో బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. రెండవదిగా నీ జీవితంలో నువ్వు ధైర్యపడాల్సిన విషయం ఏంటంటే, నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు నీ పైన ప్రభావాన్ని చూపే రకంగా మారిపోతాయి, కానీ ధైర్యం వహించు, నా దేవుడు ఉన్నాడని, కార్యం సఫలమవుతుంది. మూడవదిగా నీ జీవితంలో మందిరానికి దూరం కావద్దు. అది ఒక పెద్ద బలహీనతగా సాతాను మారుస్తాడు, దాని నుంచి చాలా కష్టాలు తీసుకొని వస్తాడు. మందిరం విషయంలో బలహీనులు కావద్దు. 4వదిగా ప్రార్థన ఏ రకంగా చేయాలనో బలహీనులు కావద్దు. మరి ఏం చేయాలి? బలహీనులు కాక ఏం చేయాలి తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎవరు మన బలహీనతలను వహించారు? యేసుప్రభువే. ఈరోజు నీ బలహీనత ఒకవేళ పాపమా, ఒకవేళ నీ బలహీనత ప్రార్థన చేయకపోవడమా, ఒకవేళ బలహీనత దేవుని మందిరానికి క్రమంగా రాలేకపోవడమా, దేవుని దగ్గర నీవు పరిస్థితులను బట్టి ప్రభావితం చేయబడేటువంటి ఒక బలహీనతలో ఉన్నావా? అలాగైతే దేవుని అడుగు, దేవా నా బలహీనతలన్నీ నువ్వు వరించావంట, కాబట్టి నన్ను విడిపించు ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, నీవు ఏ బలహీనత గుండా వెళుతున్నా దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభా నా బలహీనత నుండి నాకు విడుదల దయచేయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలహీనులు కానటువంటి వారి జీవితంలోనే వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నేను బలహీనులు కాక ధైర్యం వహిస్తాను, నా జీవితంలో వాగ్దానం నెరవేర్చు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? నీ బలహీనతలను చూడక దేవుని వైపు చూడడం ప్రారంభించు. దేవా నా బలహీనతలో నాకు సహాయం చేయి, పాపము దగ్గర నేను బలహీనుడుగా ఉంటున్నాను, నా చుట్టుపట్ల పరిస్థితులను బట్టి బలహీనుడైపోతున్నాను, దేవుని మందిరానికి రాలేనటువంటి బలహీనత ఉంది, దేవుని దగ్గర ప్రార్థించలేని బలహీనగా ఉన్నాను. దేవా నేను బలహీనుని కాకుండా నన్ను బలపరచండి నాయన, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చు. బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. పాపము దగ్గర కేర్లెస్గా ఉన్నావా? ఏమవుతుందిలే అని అజాగ్రత్తతో పాపం దగ్గర ఉన్నావా? అది ఫస్ట్ తొడలపైన నిద్రించే రకంగానే ఉంటుంది, ఆ తర్వాత దాని దెబ్బను మనం తట్టుకోలేం. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక పాప బంధకాలు నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. పాపాన్ని అంత సులువుగా అంచనా వేయకు, సాతాను అంత సులువుగా అంచనా వేయకు. సాతాను శక్తులు, సాతాను యుక్తులు సాతానుకున్నాయి, అది మర్చిపోవద్దు. సాతాను దగ్గర నీవు నేను నథింగ్. ఒక దేవుని బట్టి మన జీవితాల్లో ఆశీర్వాదాలు కలుగుతాయి, కానీ మనము సాతాను ఎదుట నథింగ్ అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో జాగ్రత్త లేకపోతే వాగ్దానాలు నెరవేరవు, పాపం మన జీవితంలోనికి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నీ చుట్టూ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ వాతావరణం, నీ ఆఫీస్లో ఉండే పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ బంధువుల పరిస్థితులు, వీటిని చూసినప్పుడు నా జీవితంలో కూడా ఏమవుతుందో అనేటువంటి భయం కూడా నువ్వు వెళుతూ ఉంటే, బలహీనుడు కాక ఈ విషయంలో ధైర్యం వహించు, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో బలహీనుడు కావద్దు, దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, వ్యక్తిగత ప్రార్థనలు నిర్లక్ష్యం చేయకు, బలహీనుడు కాకు. ఇందులో దేవుడు మాట్లాడుతుండగా, ఒకవేళ ప్రార్థన చేయడానికి కష్టమైతే కనీసం మోకరించి మౌనంగా, దేవా ఏం ప్రార్థన చేయడం లేదు, నాకు అర్థం కాలేదని దేవునికి చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన దేవునికి ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థనకు మాత్రం నువ్వు ఉపక్రమించాలి, ప్రార్థన చేయాల్సిందే.
ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా ఎక్కడ బలహీనుడు అయిపోయావో దేవుడు ఈరోజు నిన్ను సంధిస్తూ ఉండగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఏ బలహీనతలో నువ్వు నా దేవుని దగ్గర క్షమాపణ కోరి దేవుని అడుగు. దేవా, నీ బలహీనతలో సహాయం చేస్తానని మాట్లాడావు కదా ప్రభా. ఇది నా బలహీనత, ఇది నా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఉన్న బలహీనతలు ప్రభా. దేవా, సహాయం చేయండి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. బలహీనమైన మా పరిస్థితులను చూచి ఇదిన మాతో మాట్లాడారు ప్రభా. బలహీనమైన మా పరిస్థితులను చూచి ఈరోజు మాట్లాడారు ప్రభా. యేసయ్యా, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. పాపము దగ్గర ఎంత అజాగ్రత్తతో మేము ఉన్నామో, ఎంతగా పాపంలో పడిపోయడానికి మేము ఆస్కారం చూపామో నైనా మాకు తెలుసు ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పాపము దగ్గర, పాప విషయాల్లో, పాపాన్ని చూచే విషయంలో, పాపము పరిస్థితుల మధ్య మాట్లాడే విషయంలో భయపడే వ్యక్తులుగా మేము ఉందుముగాక. దేవా, పాపము దగ్గర అజాగ్రత్తగా ఉండడమే మా బలహీనతనైనా. కాబట్టి అడుగుతుంటున్నాం, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఈ బలహీనతలోని ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. నాయనా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాను ప్రభా. దేవా, మా చుట్టుపట్ల పరిస్థితులను చూసి నీ వైపు చూడకుండా, నీ వాగ్దానాల వైపు చూడకుండా కృంగిపోయి తన్ని బలహీనపరచబడుతున్నాం ప్రభా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు. అదండి, సర్కమ్స్టెన్సెస్ చూడకుండా సర్కమ్స్టెన్సెస్ను కంట్రోల్ చేయగలిగిన దేవుని వైపు చూచే ఆ కృప మాకు కలుగునుగాక. కొండల తట్టు కనులెత్తక నీ వైపు చూచే కృప మాకు కలుగునుగాక. మా పరిస్థితులను చూసి బాధపడక కృంగిపోక నీ వైపు చూచే కృప మాకు కలుగునుగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. మీ బలమైన ఆత్మ కార్యములు దేవా జరిగించమని ప్రార్థన చేస్తున్నా. మందిరానికి దూరం కావడం, మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లో మాకు దూరము కాకుండా ఉండునుగాక. క్రమముగా నీ మందిరానికి వచ్చుదుముగాక. మందిరపు మేలుల చేత మేము దీవించబడుదుముగాక. ఇదిన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతిఫలము కలుగునుగాక. దేవా, ఎవరైతే రాలేకపోయారో, ఏ కారణాన్ని బట్టి రాలేకపోయారో తండ్రి, సాయంత్రం ఆరాధనకైనా, నెక్స్ట్ ఆదివారం ఆరాధనకైనా వారు పరిచర్యలో ఉందురుగాక. యేసు నామముందు కార్యములు జరుగునుగాక. ప్రార్థనలో బలహీనులమని ప్రార్థనకు దూరం అయిపోయేటువంటి ఆ యొక్క అపవాది శోధించే శోధనలో ఎవరు ఉన్నా తండ్రి, ఎలాగూ ప్రార్థన చేయాలో మాకు తెలియదు యుక్తముగా, కానీ ఆత్మ తానే మా పక్షాన విజ్ఞాపన చేస్తాడని మీరు సెలవిచ్చారు ప్రభా. ప్రార్థనలు చేయడంలో బలహీనులం ప్రభా, బలపరచండి దేవా. కొన్ని విషయాలు ఏం అడగాలనో, ఏం చేయాలో మాకు తెలియదు ప్రభా, బలపరచండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ శిలువ రక్తం మీరే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి నాయన. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవ, ఏ బలహీనతలో ఎవరు ప్రార్థన చేసినా ఇప్పుడు ఈ మాట నెరవేరునుగాక. యేసు నామమందు నెరవేరునుగాక. యేసు నామమందు నెరవేరునుగాక. యేసు నామమందు నెరవేరునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా
ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నా.